శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. పాలకొల్లు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. పాలకొల్లులో మొదటి శుక్రవారం జరిగే ఆరాధన మార్చి 3 మంగళవారంకి మార్చబడింది. దయచేసి గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 మంగళవారం పాలకొల్లు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1:5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి, వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు.
ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి! మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించి అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందుకే ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు. ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభువా అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు. కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలు కొన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు. అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు. అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో కనుక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు. కానీ ఆయన మానవుడు కాదు కనుక, దైవం కనుక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నాకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేను ఉన్నాను. ఏడవకు, నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. యెషయా గ్రంథం 30:26 యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున, గట్టిగా చదవండి, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మనకిచ్చే మాట ఏంటంటే, నీ గాయాన్ని ఆయన కడుతున్నాడు. నాకు ఇంత పెద్ద గాయం తగిలింది, ఈ గాయం ఎలాగో తగ్గుతుందని ఏడుస్తున్నావేమో.
పరలోకమందున్న దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకనే 30వ అధ్యాయము 19వ వచనంలో ఒక్కసారి ఆ 3వ లైన్లో మనకి ఒక మాట కనబడుతూ ఉంటుంది. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆమేన్. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. జనమా నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువవు. ఈ వాగ్దానము, ఈ మాట దేవుడు నాకు ఇచ్చాడని నీవు నమ్మితే గట్టిగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి నోటితో ఆమేన్ అని 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. ఏమాత్రము కన్నీళ్లు విడువవు. కన్నీళ్ళు ఎందుకు విడువవు అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కన్నీళ్ళు ఉన్నాయి. ఏదో ఒక కన్నీరు, ఏదో ఒక బాధ, ఏదో ఒక అశాంతి, ఏడ్చి ఏడ్చి చివరికి కన్నుల నీళ్ళు రాకుండా ఉన్నాయి, ఆగిపోయినాయేమో. గుండె భారమైపోయి బాధపడుతున్నామేమో. అప్పుల గురించి, రోగం గురించి, అన్యాయం గురించి, అవమానం గురించి. దేవుడు ఈ నెల ఈరోజు సెపరేట్గా నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నీవు కన్నీళ్ళు విడువవు. కన్నీళ్ళు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? మనము దేని గురించి ఏడుస్తున్నామో ఆ కార్యము దేవుడు జరిగిస్తేనే కన్నీళ్ళు ఆగుతాయి. ఆమెన్. నువ్వు పెళ్లి కోసం అడుగుతున్నావా? అప్పుల కోసం, వడ్డీలు కట్టలేకపోతున్నాను, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను ఏడుస్తున్నావా? సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నావా? ఎక్కడ ఏడుస్తున్నావో అక్కడ నవ్వుతావు అంతే. ఎక్కడ దిగజారిపోయి కన్నీళ్లు విడిచేవో అక్కడ దేవుడు ఈ రోజు ఇచ్చే మాట ఏంటంటే నీ గాయము ఆయన కట్టుతున్నాడు. ఆమేనని చెప్పండి. 26వ వచనంలో యెహోవా తన జనుల గాయము కట్టి, రెండవది వారి దెబ్బను బాగు చేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేస్తాడనే కదా వచ్చాం మనం అందరూ. ఈరోజు మీ గాయం ఆయన కడుతున్నాడు. చేతికి, శరీరానికి ఎక్కడైనా గాయము తగిలితే, యాక్సిడెంట్లోనో లేకపోతే కోసుకుపోయినా, తగిలినా, పడిపోయినా వైద్యులు గాయాన్ని కడతారు. కానీ మనసుకు గాయం తగిలితే దేనికి చెప్పరు మీరందరూ? నమ్మిన వాడు మోసం చేస్తే అది ఎక్కడ తగులుతుంది దెబ్బ? మనసుకి. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? పరిస్థితులంతా తారుమారు అయిపోతుంటే నీలో నీవు కుమిలిపోతూ కృషించిపోతున్నావేమో. ఏంటి నా పరిస్థితి? ఎంతో అడుగుతున్నాను దేవుడిని, ఇంకా నాకు ఏమీ జరగలేదని ఏడుస్తున్నావేమో. ఆయన నీ గాయమును కట్టి నిన్ను బాగు చేస్తున్నాడు. ఆయన గాయాన్ని కట్టి ఆయన నీ యొక్క అవసరత తీర్చి మరలా నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, బాగు చేస్తాడంటే, గాయము కట్టబడినప్పుడు, బాగు చేసినప్పుడు 26వ వచనంలో అద్భుతమైన మాట ఏంటంటే చంద్రుని వెన్నెల. అందరూ అండర్లైన్ చేసుకోండి. ఏంటి? గట్టిగా చెప్పాలి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను. అక్కడ 2 పెద్ద ఆశీర్వాదాలు చూడండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది. మొట్టమొదటిగా వెన్నెల మనకు తెలుసు కదా. వెన్నెల ఎప్పుడు వస్తుంది? రాత్రికాల సమయంలో. వెన్నెల ఉన్నప్పుడు మన చిన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం? వెన్నెల ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఆటలు ఆడుకుంటారు కదా. రకరకాలుగా పిల్లలు చక్కగా ఆడుకుంటారు. వెన్నెలలో కొంత కనపడుతుంది, కొంత కనపడుతుంది. కానీ అన్ని పనులు జరగవు. అప్పుడు పనులన్నీ జరిగేది సూర్యుడు ప్రకాశించినప్పుడు జరుగుతాయి. హల్లెలూయా చెప్పరే. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉంటుంది ఈ రోజు నుండి.
కొంచెం అప్పు తీరక, కొంచెం బాగుపడక, ఏదో ఉన్నాములే అంటే ఉన్నాము, లేదంటే లేదన్నట్టు ఉన్న నీ బ్రతుకులో పరిపూర్ణమైన యేసయ్య వెలుగు, ఆశీర్వాదము, ఐశ్వర్యము సూర్యప్రకాశమానం వలె ఉంటది. గట్టిగా కేకలేయండి, మీరు స్వీకరించండి దాన్ని. నీ శ్రమ దినము ఐశ్వర్య దినముగా ప్రకాశిస్తుంది. నీ రోగ దినము దీవెన దినముగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఆయన నీ కన్నీళ్లను తుడుచుచున్నాడు. యేసు భూలోకానికి వచ్చింది మన కన్నీళ్లను తుడవటానికి, పాపాన్ని పోగొట్టడానికి, పాపికి రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతాడని ఆశిస్తున్నావేమో. పరలోకం నుండి తన దాసుడు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ గాయాన్ని కట్టి. ఇందాక ఆమె ఏమన్నది, మేము చాలా అప్పుల పాలైపోయాం, అయినా దేవుని సన్నిధిలో నేను విత్తనం వేసుకుంటూనే ఉన్నాను, స్పాన్సర్ చేస్తున్నాను. దేవుడు ఒక్కసారి ఆశీర్వాదం ఇచ్చాడు మా చెరువుల్లో. మీ ముందు వెనక దేవుని సన్నిధి ఉన్నది, ప్రార్థనా శక్తి ఉన్నది. బిడ్డకు ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, పెళ్ళి అవ్వలేదని నువ్వు ఏడుస్తున్నావేమో, ఇల్లు లేదని ఏడుస్తున్నావేమో, ఆరోగ్యం లేదు, ఎంతకాలం ఈ హాస్పిటల్ చుట్టూ నేను తిరగాలి, నాకు సుఖం లేదు, శాంతి లేదు, లేని నిందలు నా మీద పడ్డాయని ఏడుస్తున్నావేమో. అయితే ఈ దిన శుభవార్త ఏంటంటే కన్నీళ్ళు ఇంకా విడువవు. ఎందుకంటే నీ స్థితి, నీ పరిస్థితి చంద్రుని వెన్నెల, సూర్యుని ప్రకాశము వలె మారుతుంది. రెండవ ఆశీర్వాదం ఇంకా పెద్ద గొప్పది ఏంటంటే సూర్యుని ప్రకాశము. అందరూ అండర్లైన్ చేసుకోండి, సూర్యుని ప్రకాశము. 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. అందరూ మాట గట్టిగా చెప్పాలి, కుడి చేయి పైకెత్తి, గట్టిగా పైకెత్తి. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. 2 చేతులు పైకెత్తండి, నేను చెప్పినట్టు చెప్పండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండును. 2 చేతులు బాగా పైకెత్తి గట్టిగా చెప్పాలి, సూర్యుని ప్రకాశము 7 దినముల 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ జీవితంలో దేవుడు నీ కష్టాన్ని చూచి మాట్లాడుతున్నాడు, నీ ఆవేదన చూచి మాట్లాడుతున్నాడు. 7 దినముల వెలుగు ఒక్కరోజే వస్తుంది. ఆమేనని చెప్పరే, కేకలేయలేరా, గోల చేయలేరా? దేవుడు మీ కష్టాల్ని తుడిచేసాడంత. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 7 దినముల వెలుగు, 7 దినాల సూర్యుని వెలుగు ఒక్కరోజు వస్తే అది ఎంత బ్రైట్గా ఉంటుంది, ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఆశీర్వాదం ఈ రోజు నుండి నీ కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు, నీ జీవితంలో దేవుడు దయచేస్తున్నాడు. ఇప్పుడు ఒక్కరోజు వెలుగు ఎంత ఉంది? సూర్యుని వెలుగు. మీరందరూ బయలుదేరి వచ్చారు, మీరందరూ చక్కగా రెడీ అవ్వటానికి, పనులు చేసుకోవటానికి. సూర్యుని వెలుగు అన్నాడు కానీ సూర్యుని వేడి అనలేదు. ఆమేన్. ఏమన్నాడు? ఈరోజు సూర్యుని వెలుగుంది కదా, కొంచెం వేడి కూడా వస్తుంది. కానీ ఈ ఆశీర్వాదంలో వేడి ఉండదు. ఎలా ఉంటుంది చెప్పరే మీరందరని? వెలుగే ఉంటుంది. ఆ వెలుగు చల్లగా ఉంటుంది. నీ ఇంటిలో పచ్చని నెమ్మది, శాంతిని దేవుడు అనుగ్రహించుచున్నాడు. నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక, నాకు ఈ పని అప్పగించాడు కనుక నేను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మీరు ఆమేన్ ఆమేన్ అనుకుంటూ ఉండాలి. నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నేను పొందుకుంటున్నాను, దైవజనుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మితే, మరి వెలుగు, నీ వెలుగు ఎలా ఉంటుందంటే
7 దినముల వెలుగు ఒక్క దినము వస్తే, అంటే శుభవార్త ఒకటి వచ్చింది అనుకోండి, నీకు ఏదో కలిసి వస్తుంది, లేదా అయ్యి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి, ఇంక మరలా మీరు తిరిగి కట్టక్కలొద్దు అన్నారనుకోండి, తెలియకుండానే మనలో పుష్టి వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోయిన కళ్ళు బయటకు వస్తాయి. దేవుడు నీ కొడుకుకి ఉద్యోగము ఇచ్చాడంటే, నీకు కట్టిన ఇల్లు దేవుడు నీకు ఇచ్చాడంటే, నీ కష్టాలు పోయినాయి అంటే మీరు ఎలాగుంటారు? మనకి సంతోషము కలిగినప్పుడు మన ముఖములో ప్రకాశమానం వస్తుంది. హల్లెలూయా చెప్పరే, గట్టిగా చెప్పండి. రాని బాకి ఒకేసారి వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? మీరు చిన్న చిన్నట్లకే ఆనందపడతారు కదా. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేసినప్పుడు 7 దినముల ప్రకాశమానము నీ బిడ్డలో నీ ఇంట్లో ఉంటుంది. ఒక్క దిన ప్రకాశమానము కాదది. ఈ వెలుగు 2 టైమ్స్ అయితే ఎలాగుంటుంది చూడండి, 3 టైమ్స్ అయితే ఎలాగుంటుంది, 4 టైమ్స్, 5 టైమ్స్, 5 రెట్లు, 6 టైమ్స్, 6 రెట్లు, 7 టైమ్స్. ఇంకా వెలుగులో ఇంకా నల్లగా ఉన్న వాళ్ళు ఎవడ కనపడ్డు, అందరూ తెల్లగా కనపడతారు. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. మీకు 7 దినాల ప్రకాశం కావాలా వద్దా? ఒక్కరోజుకే చెప్పమనా? మరి గట్టిగా చెప్పకపోతే ఒక్కరోజు వెలుగని చెప్తారు. ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. 7 దినముల సూర్యుని వెలుగు ప్రకాశమానము ఒక్క దినము వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి దిగ్గున లేవండి. 7 రెట్ల ఆశీర్వాదం. ఒకరిది కాదు, 2 కాదు, 7 రెట్లు కాదు. ఉన్నది ఒక్కడుంటే ఊడిపోకుండా ఉంటే చాలని అనుకుంటున్నామేమో. 1 కాదు, 1 టైం కాదు, 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, 6 టైమ్స్, 7 టైమ్స్ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ వెలుగు ఎలాగుంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగుగానే ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా ఒంటి నిండా బంగారం ఉంటుంది, హృదయం నిండా నెమ్మది ఉంటుంది, ముఖము అంతా ఒక సెలబ్రిటీగా అయిపోతావు. నీ జోళ్ళు మారుతాయి, నీ బట్ట మారుతుంది, నీ నడక మారుతుంది, అన్ని మారుతాయి. ఇక నీ దరిద్రం యేసు నామములో కొట్టివేయబడింది. 2 చేతులు పైకెత్తి. నేను బంగారం వేసుకుంటానా? నేను అంత ధనవంతురాలుగా ఉంటానా? అంత ధనవంతునిగా ఉంటానని అనుకున్నావు కదా. నా జీవితంలో ఎప్పుడైనా వెలుగు ఉంటుందా అని అనుకున్నావు కదా. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడాడు. 7 రెట్ల ఆశీర్వాదం. ఉన్నదే తాకట్లో ఉంది, అదే విడిపించుకోవడానికే తికానా లేదని ఏడుస్తున్నావు కదా. దాన్ని విడిపించడమే కాదు, 7 రెట్లు దీవెన, 7 రెట్ల ఆశీర్వాదము, 7 టైమ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఉన్న ఉద్యోగం కంటే, ఉన్న జీతము కంటే, ఆదాయము కంటే, ఆరోగ్యము కంటే, అన్ని విషయాలలో 7 దినముల ఆశీర్వాదం, 7 రెట్ల ఆశీర్వాదం. ఇవన్నీ నీకు ప్రాప్తి కలుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పు, యేసయ్య నా పాపాలు క్షమించు, యేసయ్య నన్ను పరిశుద్ధపరచు, యేసయ్య నన్ను బాగుచ్చు. నా బ్రతుకేంటో నాకు తెలుసు, ఏ ఆధారము లేదు బాబు, నీవు తప్పదారి లేదు బాబు. ఈరోజు నాతో మాట్లాడావు, నాతోనే సూటిగా మాట్లాడావు. ఇక నేను తప్పు చేయనయ్యా, ఇక నేను పాపము చేయనయ్యా. నాకు వెలుగు కావాలి, బాగుపడాలని ఉండేది, అనుకునే కొలది దిగజారిపోయాను. ఈ రోజు నీ దోస్తుల ద్వారా మాట్లాడావు. ఒక్క దిన సూర్యుని ప్రకాశము 7 దినముల ప్రకాశమానముగా మారుతుంది. 7 దినముల సూర్యుని ప్రకాశమానము ఒక్క దినం ఉన్నట్లుగా ఉంటది. ఈ ఆశీర్వాదము కావాలి. నన్ను బలపరచు, నన్ను కనపరచు,
నన్ను బలపరచువానిది నేను సమస్తము చేస్తాను. రెండంతలుగా ఆశీర్వదించని అడిగాను, ఇప్పుడు 7 అంతలుగా నేను ఆశీర్వదిస్తాను. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ఉంటాను. ఈ రోజు నుండి న్యాయముగా బ్రతుకుతాను. ఈ రోజు నుండి అన్యాయముగా నేను ఉండను. నీ రక్షణ నాకు దయచి, నా పాపము క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నాలో నా అసూయ తొలగించు, మత్సరము తొలగించండి. నీ బిడ్డగా స్వీకరించి నా 2 చేతుల్ని పట్టుకున్నావు. 7 అంతల దీవెనలతో 7 అంతలుగా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. కొబ్బరి బొండములో కోకోనట్ల వాటర్ వచ్చినట్టుగానే ఆశీర్వాదకరంగా ఐశ్వర్యము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది, విజయము కలుగుతుంది, జ్ఞానము కలుగుతుంది. సిగ్గుపరచబడవు, సిగ్గుపరచబడవు. యేసు నీకు తోడున్నాడు, యేసు నీకు తోడున్నాడు. సిగ్గుపడనీయడు. ఒక్క దినమే దీవెనగా మారుస్తా ఉన్నా.